దుబాయ్‌లో కొత్త సీరీస్‌తో మీ అందరి ముందుకి వచ్చేస్తున్నాను. 'దుబాయ్ ఏ టు జెడ్' సీరీస్. అంటే దుబాయ్‌లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ షార్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు నేను ఎవరిని ఎక్కడ షేర్ చేయమని గాని, సబ్స్క్రైబ్ చేయమని గాని నేను అడగను. రియల్‌గా మీకు కంటెంట్ నచ్చితేనే షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెల్కమ్ టు దుబాయ్ ఏ టు జెడ్ సిరీస్. ఈ సిరీస్‌కి ఇదే ఫస్ట్ వీడియో. ఏ ఫర్ అల్సిఫ్ దుబాయ్. ఇన్ని రోజులు దుబాయ్ అనగానే లగ్జరీ అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ గుర్తొచ్చుంటుంది. బట్ ఈ వీడియో అయితే డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. ఈ ప్లేస్ అంతా కూడా ఓల్డెన్ డేస్‌లో దుబాయ్ ఎలా ఉంటుంది అని వాళ్ళ యొక్క హెరిటేజ్‌ని రిప్రజెంట్ చేస్తూ పెట్టారు. ఇక్కడున్న ప్రతి ఒక్క యాంటిక్ ప్రొడక్ట్‌కి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉన్నది. ఈ పక్కనే ఒక పాట్ అయితే చూసాను. ఏంటా ఈ పాట్ అనుకున్నాను. డస్ట్‌బిన్ అండి. ఇక్కడ షాప్స్‌తో పాటు రెస్టారెంట్స్ అండ్ కేవ్స్ కూడా ఉంటాయి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ క్రేజియస్ట్ పార్ట్ ఏంటి అంటే స్టార్‌బక్స్. ఇన్ని రోజులు స్టార్‌బక్స్ అంటే సూట్స్ అండ్ ల్యాప్‌టాప్స్‌తో కళకళలాడుతుంది అనుకున్నాను. బట్ ఇక్కడైతే కంప్లీట్ వింటేజ్ వైబ్‌తో ఉంది. ఎవరైనా దుబాయ్‌లో ఉంటే తప్పకుండా విజిట్ చేసేయండి. ఈ పక్కనే మనకి క్రూజ్ షిప్స్ కూడా ఉంటాయి. అండ్ ఫైనల్లీ మన రాజస్థానీ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ కూడా ఒక రెస్టారెంట్ అయితే ఉన్నది. ఈ ప్లేస్ కోసం ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేసేయండి. పోస్ట్ చేస్తాను త్వరలో. అండ్ వీడియో ఆల్ఫాబెట్ బి. బీ ఫర్ బుర్జ్ ఖలీఫా. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ 163 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మనల్ని 148థ్ ఫ్లోర్ వరకు అలో చేస్తారు. బట్ టికెట్ అయితే తీసుకోవాలి. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలి అంటే 10,000 రూపీస్ వరకు అవుతుంది. దుబాయ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ విజిట్ చేయకుండా రిటర్న్ అయితే అస్సలు వెళ్లరు. సో, అందువల్ల ఎప్పుడు వెళ్ళినా కూడా విజిటర్స్‌తో కళకళలాడుతూనే ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ 6 పీఎం నుంచి 30 మినిట్స్‌కి ఒకసారి ఇక్కడ ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేను ఒకసారి ఇండియా నుంచి దుబాయ్ ట్రావెల్ చేస్తుంటే నాకు కో పాసెంజర్ బుర్జ్ ఖలీఫా అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు నాకు తెలీదు. తర్వాత తెలుసుకున్నాను. దీనికొక చిన్న స్టోరీ ఉన్నది. ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఫినాన్షియల్‌గా వీక్ ఉంటే అబుదాబి కింగ్ గారు సపోర్ట్ చేశారు ఫినాన్షియల్‌గా. సో, అతనికి గ్రాటిట్యూడ్‌గా ఖలీఫా అన్నదైతే యాడ్ చేశారు. అండ్ బుర్జ్ అంటే టవర్ అని. సో, బుర్జ్ అంటే టవర్ అండ్ ఖలీఫా అంటే అబుదాబి కింగ్ గారి నేమ్. వీడియో ఆల్ఫాబెట్ సి అండ్ సి ఫర్ చైనా టౌన్. ఈ ప్లేస్ అంతా చైనా థీమ్‌లో కన్‌స్ట్రక్ట్ చేశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఉన్నంత సేపు మనం దుబాయ్‌లో ఉన్నామా? చైనాలో ఉన్నామా? అని కన్‌ఫ్యూజ్ అవుతాము. ఈవెన్ నేను ఈ ఫోటోస్ అన్నీ స్టేటస్‌లో పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అడిగారు, "ఏంటి చైనా వెళ్ళావా?" అని. అంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనకు అంత కన్‌ఫ్యూజన్ లేకుండా వీళ్ళొక క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడ చాలా రకాల టెడ్డీ బేర్స్‌తో ఐ లవ్ దుబాయ్ అని అయితే పెట్టేశారు. మీరు చైనాలో లేరమ్మా, దుబాయ్‌లోనే ఉన్నారు అని క్లారిటీ ఇవ్వడానికేమో. జస్ట్ కిడ్డింగ్. ఇక్కడ ఫోటోస్ అయితే చాలా వస్తాయి. ఇక్కడ చాలా రకాల చైనా స్టాల్స్, రెస్టారెంట్స్, కేవ్స్ ఉంటాయి. ఎవరైనా దుబాయ్‌లో ఉండి ఈ ప్లేస్ చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ మీకు ఈ ప్లేసెస్ కనుక నచ్చితే కమెంట్ చేయండి. ఫుల్ లెంగ్త్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇలా వెళ్తుంటే పక్కనే నాకు పెద్ద పాండా కనిపించింది. మీలో ఎంతమందికి పాండా అంటే ఇష్టం? పాండా ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరు కదా! డి అండ్ డి ఫర్ దుబాయ్ మాల్. వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మాల్. ఈ మాల్‌లో దాదాపు 1200 స్టోర్స్ అండ్ బొటిక్స్ ఉన్నాయి. ఎవరైనా షాపింగ్ లవర్స్ వచ్చారు అంటే పండగే పండగ. అన్ని లగ్జరీ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. ఎన్ని సార్లు దుబాయ్ మాల్ ఎళ్ళినా కూడా కన్‌ఫ్యూజన్ వచ్చేస్తది. ఎక్కడ ఏమున్నదో గుర్తుండదు. ఎవరైనా గానీ కన్‌ఫ్యూజన్ లేకుండా దుబాయ్ మాల్ తిరిగారు అంటే, ఇంక వాళ్ళు ప్రపంచంలో ఏ ప్లేస్‌కైనా కూడా సోలోగా ట్రావెల్ చేసేయొచ్చు. ఇక్కడ షాపింగ్‌తో పాటు ఫుడ్ కోర్ట్ అండ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉంటాయి. మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్, అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ, చైనా టౌన్, ఐస్ స్కేటింగ్ లాంటి చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉంటాయి. ఆల్ఫాబెట్ ఏ, బీ, సి చూసారా లేదా? చూడకపోతే చూసేయండి. ఈ ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. బాయ్.